హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నా పేరు సంధ్య. వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య లైఫ్ స్టైల్. ఈరోజు అయితే నేను నా లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ అయితే చేయాలనుకుంటున్నానండి. ఇవన్నీ అయితే నేను స్టిచ్ చేసినవే శారీస్ నుండి లెహెంగా లాగా అయితే కన్వర్ట్ చేశాను. కొన్ని లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, కొన్ని లెహెంగాస్ ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూసి చెప్పండి. అండ్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి టోటల్ ఇదన్నమాట. అండ్ ఇది కూడా నేను శారీ నుండి ఇట్లా లాంగ్ ఫ్రాక్ అయితే కన్వర్ట్ చేశానండి. ఇది శారీ నేను మీషోలోనే తీసుకున్నాను. 530 రూపీస్ పడింది శారీకి అయితే. నేనైతే దీంట్లో టూ లాంగ్ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశానండి. నాకు అండ్ మా పాపకి ఇద్దరికి లాంగ్ ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ డిజైన్ లాగా ఉంటుందని ఇది వచ్చేసి కింద బార్డర్ వస్తుంది కదండి, ఆ బార్డర్ అనేది నేను ఇక్కడైతే ఇట్లా రౌండ్గా అయితే వేసేసానండి మంచిగా కనిపించడానికి. అండ్ దీనికైతే నేను హిప్ బెల్ట్స్ కూడా స్టిచ్ చేశాను, బట్ ఇప్పుడైతే అవి నేను తీయలేదండి. ఇదైతే టోటల్ అండి ఇట్లా వేసేసాను. హ్యాండ్స్ వచ్చేసి బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టేసి కింద అయితే ఇట్లా పట్టీలాగా అయితే పెట్టేశాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్గా రౌండ్ నెక్ అయితే పెట్టేశానండి బ్యాక్ సైడ్. అండ్ కిందికి టోటల్ ఇట్లా బార్డర్ అనేది వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ వస్తుంది. నేనైతే ఇట్లా డోరీస్ పెట్టేశాను, చాలా పెద్ద డోరీస్ అన్నమాట. ఇట్లా ఇట్లా పెట్టేశాను డోరీస్ అనేది. ఈ డ్రెస్ కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుందో చూద్దాము. అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ అయితే చూద్దామండి. ఇది లాంగ్ ఫ్రాక్ కాదు, షార్ట్ ఫ్రాక్ కాదు, యాంకిల్ లెంత్ అంటారు కదా, అట్లా అయితే స్టిచ్ చేశాను నేను. ఇది టోటల్ వచ్చేసి ఇట్లా ఉందన్నమాట శారీ. అండ్ ఇది కూడా శారీ నుండి నేను ఇట్లా అయితే లాంగ్ ఫ్రాక్గా అయితే కన్వర్ట్ చేశానండి. శారీ అయితే మా అత్తమ్మ శారీ అనమాట. మా అత్తమ్మ అయితే కట్టుకోను, ఇట్లా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తావు కదా, అట్లా స్టిచ్ చేయి మరి చేసుకోండి అంటే నేను అండ్ మా పాప ఇద్దరం మళ్ళీ స్టిచ్ చేసుకున్నాం అన్నమాట. ఇదైతే నేను ఇక్కడ మంచిగా నెక్కి ఇట్లా రావడం కోసమని పళ్ళుకి ఇట్లాంటి డిజైన్ వస్తుంది, ఇట్లాంటివి అయితే వేసానండి. ఇట్లా వేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ బెలూన్ హ్యాండ్సే పెట్టేసి ఇక్కడ పట్టీలాగా అయితే పెట్టేశాను. ఈ డిజైన్తో ఇట్లా పట్టీలాగా పెట్టాను. అండ్ ఇక్కడైతే ఇట్లా డైరెక్ట్ ఇట్లా కుర్చీలు అయితే పెద్ద పెద్ద కుర్చీలు పెట్టేసి నార్మల్గానే ఇట్లా పెట్టేశాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంటుందండి వేసుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్స్ పెట్టేశాను. అండ్ మళ్ళీ అంతే నార్మల్గా రౌండ్ నెక్ అండి. ఇలా ఈ డ్రెస్ కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి చూసేయండి. అండ్ ఇప్పుడైతే ఇంకొక లాంగ్ ఫ్రాక్ అయితే చూద్దామండి. అండ్ ఇంకొక లాంగ్ ఫ్రాక్ వచ్చేసి ఇది. అండ్ ఈ లాంగ్ ఫ్రాక్ కూడా శారీతోనే స్టిచ్ చేశాను. అండ్ ఇది కూడా నేను అండ్ మా పాప ఇద్దరికి సరిపోయిందండి. ఇది కూడా ఇద్దరికి కలిపి స్టిచ్ చేశాను. అండ్ ఇక్కడ నేను స్టిచ్ చేసాకైతే కొంచెం ఇంకా మంచి లుక్ రావడం కోసం నేనైతే ఇవన్నీ కాస్ల కైండ్స్ ఉంటాయి కదండి, లక్ష్మీ కైండ్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే నెక్కి రౌండ్గా అయితే ఇట్లా స్టిచ్ చేసేసి మళ్ళీ అన్ని చెక్స్లో కూడా ఇట్లా పెట్టేశాను. హ్యాండ్స్కి అయితే నా దగ్గర సరిపోయినన్ని లేకపోతే ఇట్లా అయితే పెట్టేశాను. టోటల్ 4 అయితే వచ్చాయండి, లైన్గా ఇట్లా పెట్టేశాను. ఇట్లా అయితే పెట్టేశాను అన్నమాట. అండ్ ఇవన్నీ కుర్చీలు, ఇక్కడైతే కుర్చీలు వచ్చేసాయి. నార్మల్గా కిందికి అయితే ఇట్లా బార్డరే వచ్చేసింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే నార్మల్గా రౌండ్ నెక్ అండి, ఇట్లా రౌండ్ నెక్ అయితే పెట్టేశాను. అండ్ ఈ శారీ అయితే 250 రూపీస్ అంతే అండి. ఈ శారీకి ఎక్కువ రేట్ అయితే కాదు. అండ్ ఈ శారీ కట్టుకుంటే కూడా క్లాత్ అనేది కొంచెం పైకి లేసినట్టు ఉంటుంది కదా, అందుకే నేను లాంగ్ ఫ్రాక్స్గా అయితే కన్వర్ట్ చేసేసాను. ఈ డ్రెస్ కూడా వేసుకుంటే ఎట్లా ఉంటుందో చూసేద్దాం.